ఓం తత్సత్ శ్రీ గురుభ్యో నమః. నా పేరు పరమాత్మానందగిరి స్వామి, అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు, శ్రీ మలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమ అధిపతులు, జడ్చర్ల. మన హిందూ మతాన్ని మనం రక్షించుకోవాలి అంటే మొట్టమొదటిగా హిందువుల్లో అందరిలో కూడా ఐకమత్యం రావాలి. ఐకమత్యమే అన్నిటికంటే గొప్పది. హిందూ ధర్మం దెబ్బతినడానికి కారణం ఏమిటి అని అంటే ఐకమత్యం లేకపోవడం వలననే హిందూ మతం దెబ్బతింటుంది. ఇతర మతాలు అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఐకమత్యం ఉంది, తక్కువగా ఉన్నప్పుడు కూడా ఐకమత్యం ఉంది. అందుకని ఐకమత్యమే మహాబలం అన్నారు. ఆ విధంగా అందరూ ఐకమత్యంగా ఉండాలి. అదిగాక ఇప్పుడు వచ్చినటువంటి ఈ క్రిస్టియన్ మతం అంటే ఒక 2000 సంవత్సరాలు అయ్యింది. ముస్లిం మతం అంటే 1500 సంవత్సరాలు అయింది. కానీ మన సనాతన ధర్మం అనేటటువంటిది దానికి సమయం కూడా చెప్పలేము. 1000 సంవత్సరాలు చెప్పినా సరే సమయము కాదు, అంత పురాతనమైనటువంటిది. అటువంటి సనాతన ధర్మాన్ని ఎవరైనా ఆచరించినారు అని అంటే వాళ్ళకి శాంతి సుఖం అనేటటువంటిది ప్రధానంగా వాళ్ళ జీవితంలో ఉంటుంది. అందుకని ఇతర దేశాల వాళ్ళు కూడా ఈ సనాతన ధర్మాన్ని, మొన్న పేపర్లో చూశాను, ఎక్కడో సుమారు 2 లక్షల మంది హిందువులుగా, ఇతర దేశం వాళ్ళు హిందువులుగా మారారు. ఇది మా ముస్లిం దేశం వాళ్ళే హిందువులుగా మారారు అని అంటే అది సనాతన ధర్మం చాలా గొప్పది. అదిగాక సనాతన ధర్మం పైన ఎన్నెన్ని దాడులు జరిగినా సరే సనాతన ధర్మం మాత్రం అట్లనే ఉంది. అందు గురించి ఈ సనాతన ధర్మాన్ని యొక్క ఇప్పుడు సనాతన ధర్మంలో ఐకమత్యం రావాలి అంటే సనాతన ధర్మం యొక్క గొప్పతనం ప్రజలకు తెలియజేయాలి. దాంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి, దాన్ని ఆచరించడం వలన మనసుకి శాంతి ఏ విధంగా వస్తుంది, ఇటువంటి జ్ఞానం లేకపోవడం వలననే ఇతర మతాలకి పోవడం అనేటువంటిది జరుగుతుంది. అదిగాక సనాతన ధర్మం అనేటువంటిది ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు, సర్వ మానవులకు శాంతిని చేకూర్చేటటువంటి మతము సనాతన మతము. అందుకని ఇతర దేశాల వాళ్ళు కూడా ఈ సనాతన మతాన్ని ఎంతో మంది ఆచరిస్తూ ఉన్నారు, ఈ సనాతన ధర్మంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అందు గురించి యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతి అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం అని. అయితే సనాతన ధర్మానికి కొన్ని ఇక్కట్లు అనేటటువంటి వస్తువు ఉన్నాయి. వచ్చినప్పటికీ కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే అనేక 1000 సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది సనాతన ధర్మాన్ని నశింపు చేయడానికి ప్రయత్నం చేశారు. అయినా సరే సనాతన ధర్మం అట్లనే ఉంది. దాన్ని రక్షించేవాడు భగవంతుడే ఉన్నాడు. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని. ఎప్పుడెప్పుడైతే ఈ అధర్మానికి ఉన్నత వస్తుందో, ధర్మానికి నూనెత వస్తుందో, అప్పుడు భగవంతుడే అవతరించి ఆ ధర్మాన్ని రక్షిస్తానని భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లుగా ఎవరో ఒకరు మహాత్ములు ఉద్భవిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే ఏదైనా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సమస్యల్ని పరిష్కరించి సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఎంతో మంది సనాతన ధర్మాన్ని గురించి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అయితే వాళ్ళ జీవితాలనే సనాతన ధర్మం గురించి అర్పిస్తూ ఉన్నారు. అందు గురించి అది సనాతన ధర్మాన్ని రక్షించడం అంటే ఎవరో RSS వాళ్ళు, BJP వాళ్ళే రక్షిస్తారని మనం అనుకోకూడదు. సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించి వారికి శక్తి వంచన లేకుండా సనాతన ధర్మాన్ని రక్షించడానికి ప్రతి వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. ఎట్లా ప్రయత్నం చేయాలి? ఇంకొక రకమైన వాళ్ళు చేసిన వాళ్ళు శాంతి మంత్రం చెప్తున్నారు. మన పురాతనంలో కూడా ఇది భాష లేదు కదా, ఇది నేర్పడం వల్ల ధర్మం వెనకబడిపోతుంది, వాడు ప్రజలంతా కూడా వెనకబడిపోతున్నారు. అవును, సనాతన ధర్మం అంటే ఎవరైనా మన మీద యుద్ధానికి వస్తే ఊరుకోమని చెప్పలేదు. సనాతన ధర్మం అంటే ఏ సమయానికి ఏది అవసరమో దానిని ప్రయోగించాలి. ఒకప్పుడు నేపాల్లో వేస్తే శంకరాచార్యుల వారు ఈ నాగాలను సృష్టించి సుమారు 80,000 మందిని బౌద్ధుల్ని సంపిస్తాడనమాట. అందు గురించి ఏ సమయంలో ఏది అవసరమో
ఆ సమయంలో అది చేయమని సనాతన ధర్మం చెప్పింది. కానీ ఎప్పుడు కూడా శాంతి అనేటువంటి విషయాన్ని శాంతిగా ఉండాలి. కానీ సమయం వచ్చినట్లయితే ఏ సమయంలోని ఏది చెయ్యాలో అది చేసి మనం రక్షించబడాలనేటువంటి సనాతన ధర్మం యొక్క ఉద్దేశము. అంతేగాని ఎప్పుడు కూడా ఊరుకొని ఇతరులు ఏం చేసినా మనం ఊరుకోవాలనేటటువంటి విషయం ఎక్కడ చెప్పలేదు.